Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. So, RRB Technician Grade 1 కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్లో ఒక చిన్న చాప్టర్ తీసుకొని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సిలబస్ గురించి అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ ఏ లెవెల్ వస్తున్నాయి, డిప్లొమా లెవెలా, ఇంజనీరింగ్ లెవెలా, ఈ మేజర్ టాపిక్స్ అనేటిది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఆ డెప్త్నెస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చనింగ్ ఏ విధంగా వస్తుంది, సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయడం జరగలేదు. సో ఓన్లీ నేను మేజర్ సిలబస్ ఇచ్చాను. ఆ సిలబస్ ఇచ్చినంత మాత్రాన ఓన్లీ ఆ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయం. సో అందులో ఇచ్చిన సిలబస్ కంటే కొంచెం డీప్నెస్ అనేది పెంచుకొని మనం సబ్జెక్ట్ అనేది అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని ఆస్పిరెంట్స్కి డౌట్ రావచ్చు. ఎందుకనంటే సో రేపు క్వశ్చన్ మనం హై లెవెల్ వచ్చినా కవర్ చేయాలి, మీడియం లెవెల్ వచ్చినా మీరు సాల్వ్ చేయాలి, లో లెవెల్ వచ్చినా సాల్వ్ చేయాలి. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. సో మరి ఈ సెషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఈ టాపిక్ అనేది నేను ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం నుండి తీసుకుంటున్నాను. అందులో మధ్యలో ఉన్న ఒక చిన్న టాపిక్ మాత్రమే తీసుకుంటున్నాను. సో జస్ట్ మా క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి అని రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి తెలియడం కోసం మాత్రమే మనం ఈ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్లాసెస్ మనం చేస్తాం, కానీ ఈ యూట్యూబ్లో మేము ఇచ్చే ఫ్రీ కంటెంట్ అనేది నాట్ సఫిషియంట్. ఈ ఇచ్చే కంటెంట్ అనేది మీకు డెమో పర్పస్లో మాత్రమే, మీకు క్లియర్గా మా సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని తెలియడానికి మాత్రమే. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయిదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ కనెక్షన్. ఎలక్ట్రిక్ కనెక్షన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కనెక్షన్? ఎలక్ట్రిక్ కనెక్షన్ అంటే యాక్చువల్గా మనకు ఏదైనా క్లోజ్డ్ పాత్ ఉంటే తప్ప కరెంట్ ఫ్లో అవ్వదు. అంటే కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. నేను ఈ పాయింట్స్ అన్ని కోర్సులో డిస్కస్ చేశాను. కరెంట్ ఎప్పటికీ హయ్యర్ పొటెన్షియల్ నుండి లోయర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. అంటే తెలుగులో మనం విద్యుత్ ప్రవాహం అంటాం. సో మనకు రైల్వే పేపర్ కొన్నిసార్లు తెలుగులో కూడా అంటే గతంలో మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బైలింగ్వల్లీ మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. సో కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ అంటే కరెంట్ ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా ఒక కనెక్షన్ కావాలి. సో మరి ఆ కనెక్షన్ అనేది ఐదర్ ఇట్ ఈ సిరీస్ కనెక్షనా, ప్యారలల్ కనెక్షనా. సో ఈ కనెక్షన్ అనేది 2 పార్ట్స్గా విడదీయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చి సిరీస్ కనెక్షన్, సెకండ్ వచ్చి ప్యారలల్ కనెక్షన్. సో మరి ప్యారలల్ కనెక్షన్ అని మనం ఏ విధంగా చెప్తున్నాం, సిరీస్ కనెక్షన్ అని ఏ విధంగా చెప్తున్నాం. ఈ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ అపియర్ అవ్వచ్చు, సిరీస్ కనెక్షన్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అపియర్ అవ్వచ్చు, ప్యారలల్ కనెక్షన్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్, రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినాం. వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ when so and so values of resistors are connected in series or connected in parallel. సిరీస్లో ఇండక్టర్లు కనెక్ట్ చేసినా, ప్యారలల్లో ఇండక్టర్స్ కనెక్ట్ చేసినా, సిరీస్లో కెపాసిటర్స్ కనెక్ట్ చేసినా, ప్యారలల్లో కెపాసిటర్స్ కనెక్ట్ చేసినా, ఈ వాల్యూస్ అనేటిది మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఈ ఈక్వలెంట్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టర్స్, ఈక్వలెంట్ వాల్యూస్ ఆఫ్ ఇండక్టర్స్ అండ్ ఈక్వలెంట్ వాల్యూస్ ఆఫ్ కెపాసిటర్స్ అర్థం కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి గుడ్ ఎట్ సిరీస్ కనెక్షన్ అండ్ యూ షుడ్ బి గుడ్ ఎట్ ప్యారలల్ కనెక్షన్. అంటే సిరీస్ కనెక్షన్ యొక్క మీనింగ్ ఏంటిది, ప్యారలల్ కనెక్షన్ యొక్క మీనింగ్ ఇది, దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ బోర్డు పైన నేను ఒక టేబులర్ కాలం ఇచ్చాను. ఫస్ట్ కాలంలో సిరీస్ కనెక్షన్ ఇచ్చాను, సెకండ్ కాలంలో ప్యారలల్ కనెక్షన్ అని ఇచ్చాను. సో చూడండి, సిరీస్ కనెక్షన్ అంటే ఏంటిది అసలు. నేను ఇక్కడ ఒక 2 రెసిస్టర్లు ఆ 2 ఎలిమెంట్స్ నేను ఈ విధంగా కనెక్ట్ చేస్తాను. సో యాక్చువల్గా దీనికి ఉన్న వాల్యూ వచ్చి R1 ఓం అనుకుందాం. R1 ఓం, ఇదేంటిది R2 ఓం. సార్ మాకు రెసిస్టర్ వాల్యూస్ ఏం తెలియకుండా మీరు R1 R2 అంటున్నారంటే నేను ఆల్రెడీ రెసిస్టర్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను యూట్యూబ్లో కాదండి, కోర్సులో. జస్ట్ మీకు ఇది టాపిక్ అర్థం కావడానికి నేను మెన్షన్ చేశాను. సపోజ్ నాకు ఇప్పుడు ఈ పాయింట్ నుండి లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ పాయింట్ బి. పాయింట్ ఏ నుండి పాయింట్ బికి సపోజ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. కరెంట్ పాయింట్ ఏ నుండి పాయింట్ బికి ఫ్లో అయ్యే క్రమంలో కరెంట్ ఎక్కడైనా డివైడ్ అవుతుందా? ఇక్కడ R1 రెసిస్టర్ ఉంది, ఇక్కడ R2 రెసిస్టర్ ఉంది. అంటే కరెంట్ అనేది ఏ పాయింట్ నుండి బికి ఫ్లో అయ్యే క్రమంలో కరెంట్ ఎక్కడైనా డివైడ్ అవుతుందా? లేదు. అంటే R1 ద్వారా ఎలాంటి కరెంట్ ఎంత అయితే కరెంట్ ఫ్లో అవుతుందో R2 ద్వారా కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే R1 ద్వారా ఎలాంటి విద్యుత్ ప్రవాహం ఫ్లో అవుతుందో
R2 ద్వారా కూడా అంతే విద్యుత్ ప్రవాహం ఫ్లో అవుతుంది. ద కరెంట్ పాసింగ్ త్రూ ద R1 ohm అండ్ R2 ohm సేమ్, అంటే రెసిస్టర్ 1 ద్వారా రెసిస్టర్ 2 ద్వారా సేమ్ విద్యుత్ ప్రవాహాలు, సేమ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఫ్లో అయితే ఆ ఎలిమెంట్స్ అనేటిది ఎగ్జాక్ట్లీ సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది అని చెప్పబడను. కానీ కండిషన్ ఉంది. ఆ కండిషన్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ కనెక్షన్ గురించి మాట్లాడదాం. చూడండి, ఈ విధంగా ఎలిమెంట్స్ నేను కనెక్ట్ చేశాను. సపోజ్ మళ్ళీ సేమ్ అవే రెసిస్టర్స్ మనం ఈ విధంగా తీసుకున్నాము, ఇగో ఈ స్టైల్లో కనెక్ట్ చేశాం. సో ఇదేంటిది R1 ohm, అంటే రెసిస్టర్ యొక్క ప్రమాణాలు ఏంటిది R ohms, రెసిస్టర్ యొక్క ప్రమాణాలు ఏంది ఓమ్స్. సపోజ్ నాకు ఇక్కడ నుండి సోర్స్ నుండి వచ్చే కరెంట్ I అనుకుందాం. సో ఇక్కడ కరెంట్ అనేది 2 భాగాలుగా విడిపోతుంది. దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I2. ఇక్కడ మీకు రెసిస్టెన్స్ అంటే ఏంటిదని చాలా డౌట్ ఉండొచ్చు. రెసిస్టెన్స్ అంటే ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే రెసిస్టెన్స్ అంటే ఇది విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావం ఉన్న ఎలిమెంట్. అంటే రెసిస్టర్ అయినా, ఇండక్టర్ అయినా, కెపాసిటర్ అయినా వాటిని మనం ఏమంటాం, ఎలిమెంట్స్ గా పరిగణిస్తాం, ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ గా పరిగణిస్తాం. రెసిస్టర్కి ఒక స్వభావం ఉంది, అంటే నేచర్ ఉంది. ఇండక్టర్కి ఒక స్వభావం ఉంది, కెపాసిటర్కి ఒక నేచర్ ఉంది. సో ఇండక్టర్, కెపాసిటర్ గురించి నేను తర్వాత మాట్లాడతా. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నేను క్లియర్గా డిస్కస్ చేశాను కోర్సులో. సో మనం ఓన్లీ సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర టోటల్ కరెంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. మరి రెసిస్టెన్స్ యొక్క పర్పస్ ఏంటిది, విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించడం. అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించడం అంటే ఏంది, అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. మరి ఏ రూపంలో అపోజ్ చేస్తుంది, వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అంటే ఇచ్చేవాళ్ళు, వోల్టేజ్ డ్రాప్ అంటే తినేవాళ్ళు. సో దాని గురించి నేను మళ్ళీ సోర్సెస్లో డిస్కస్ చేస్తాను. సో ఏ బిందువు వద్ద అయితే వచ్చే కరెంటు మొత్తం డివైడ్ అవుతుందో, ఎన్ని భాగాలుగా, ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యి మళ్ళీ ఏ బిందువు దగ్గర అయితే మొత్తం కరెంటు వస్తుందో, చూడండి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటిది I1, అంతే కదా. మరి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటిది I2. మరి మళ్ళీ ఈ 2 కరెంట్స్ ఎక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ కలిసి మళ్ళీ మనకు వచ్చే కరెంట్ ఏంటిది I. సో మంచిగా గమనించండి. సపోజ్ నాకు ఇక్కడ 10 ఆంపియర్ వస్తుంది అనుకుందాం. 10 ఆంపియర్ విలువ అనేది 2 భాగాలుగా విడిపోయింది. అంటే వాటి యొక్క రెసిస్టెన్స్ అపోజ్ చేసే విధానాన్ని బట్టి ఇక్కడ ఒక 4 ఆంపియర్ అయితే ఇక్కడ ఒక 6 ఆంపియర్. ఈ 4 ఆంపియర్ ఇట్లా వస్తుంది, ఈ 6 ఆంపియర్స్ ఈ విధంగా వస్తుంది. ఈ 4 ఆంపియర్ 6 ఆంపియర్ ఇక్కడ కలిసి ఈ నోడ్ దగ్గర కలిసి మళ్ళీ మనకు 10 ఆంపియర్ వస్తుంది. అంటే ఎప్పుడైతే ఏ నోడ్ దగ్గర అయితే, దీన్ని మనం ఏమంటున్నాం నోడ్ అంటే ఏంటిది, 2 or more than 2 ఎలిమెంట్స్ కనెక్టింగ్ పాయింట్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ని మనం ఏమంటున్నాం, నోడ్. సో ఏ నోడ్ దగ్గర అయితే మొత్తం కరెంటు 2 భాగాలుగా లేదా 3 భాగాలుగా 2 or more than 2 పార్ట్స్గా విడిపోయినప్పుడు మళ్ళీ ఆ టోటల్ కరెంట్ అనేది ఏ నోడ్ దగ్గర అయితే వస్తుందో, ఈ నోడ్ నుండి ఇగో ఈ నోడ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న బ్రాంచెస్ అన్ని ప్యారలల్గా కనెక్ట్ చేయబడింది. నేను మళ్ళీ చెప్తాను. సో మళ్ళీ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా, అదే విధంగా క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏ నోడ్ దగ్గర అయితే మొత్తం కరెంటు విడిపోయిందో మళ్ళీ ఏ నోడ్ దగ్గర అయితే మొత్తం కరెంటు వస్తుందో, అంటే ఆ నోడ్ నుండి ఆ 2 నోడ్స్ మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ చేసినా మనం ఏమంటామంటే ఆ ఎలిమెంట్స్ ప్యారలల్లో కనెక్ట్ చేయబడింది. చూడండి, మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఈ 2 రెసిస్టర్ యొక్క విలువలు సమానం ఉన్నాయి అనుకోండి. సపోజ్ దీని విలువ 1 ohm, దీని విలువ 1 ohm, 2 ఈక్వల్గా వ్యతిరేకిస్తాయి, 2 ఈక్వల్లీ అపోజింగ్. సో ఇది మొత్తం వాల్యూ 10 ohm వచ్చింది, 10 ఆంపియర్ వచ్చింది అనుకోండి. ఇటు 5 ఆంపియర్ వెళ్తుంది, ఇటు 5 ఆంపియర్ వెళ్తుంది. సో ఇటువైపు 5 ఆంపియర్, ఇటువైపు 5 ఆంపియర్. మరి రెండిటి ద్వారా 5 ఆంపియర్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా సార్. రెండిటి ద్వారా సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయితే మరి 2 ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయబడిందా, రాంగ్. సో దాని మీనింగ్ ఏంటిది అంటే నేను ఇప్పుడు కంపేర్ చేస్తాను. సో ఎప్పుడైతే కరెంట్ డివిజన్ జరుగుతుందో, ఈవెన్ ఈక్వల్ కరెంట్ ఫ్లో అయినా డిఫరెంట్ కరెంట్ ఫ్లో అయినా మనకు అవసరం లేదు. సో ఎప్పుడైతే కరెంట్ డివిజన్ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఎలిమెంట్స్ ఏ విధంగా కనెక్ట్ చేయబడింది, కరెంట్ డివిజన్ జరిగి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినా డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినా ఆ ఎలిమెంట్స్ ద్వారా ఆ ఎలిమెంట్స్ అన్ని ప్యారలల్లో కనెక్ట్ చేయబడింది. సో ఇక్కడ చూడండి, మనకు కరెంట్ డివిజన్ ఎక్కడైనా జరుగుతుందా, లేదు. మీరు ఎక్కడ చూసినా కానీ కరెంట్ డివిజన్ ఎక్కడైనా జరుగుతుందా, డివైడ్ అవుతుందా, సపరేట్ అవుతుందా, లేదు. సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి. అంటే లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ పాయింట్ ఏ, దిస్ ఈస్ పాయింట్ బి. మీరు చూడండి,
పాయింట్ ఏ నుండి పాయింట్ బికి కరెంటు ఫ్లో అయ్యే క్రమంలో ఎక్కడైనా కరెంట్ డివైడ్ అయిందా లేదా? ఇక్కడ కరెంట్ డివైడ్ కాలేదు కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్ 1 అండ్ రెసిస్టర్ 2. దేర్ఫోర్ దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఎప్పుడైతే కరెంట్ ఏ నుండి బి, వాళ్ళు మెన్షన్ చేసిన 2 పాయింట్స్ ఉంటాయి కదా, కరెంట్ అనేది ఏకి బికి మధ్యలో ఫ్లో అవుతున్న క్రమంలో కరెంట్ ఎక్కడైతే డివైడ్ అవుతుందో అక్కడ ప్యారలల్ కనెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈవెన్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినా మనకు ప్రాబ్లం లేదండి. సో ప్యారలల్ కనెక్షన్ లో ఇక్కడ మనకు అల్టిమేట్ గా వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చెప్పొచ్చు, రెసిస్టర్ 1 రెసిస్టర్ 2 exactly connected in parallel, resistor 1 and resistor 2 exactly connected in series. సో మనం సిరీసా ప్యారలలా అని మనం ఏ విధంగా చెప్తున్నాం, కరెంట్ డైరెక్షన్ని బట్టి. అంటే కరెంట్ డివైడ్ అవుతుందా, కరెంట్ డివైడ్ అవ్వకుండా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందా? కరెంట్ డివైడ్ అవ్వకుండా సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయితే ఆ ఎలిమెంట్స్ సిరీస్ కనెక్షన్ అంటాం. ఏ ఎలిమెంట్స్ ద్వారా అయితే సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఎలిమెంట్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడింది వితౌట్ డివిజన్. సో ఇక్కడ డివిజన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో సిరీస్ కనెక్షన్లో ఎవరు సేమ్ ఉండాలి? కరెంట్ మస్ట్ బి సేమ్. సో ఇది ఇంపార్టెంట్. నోట్ ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ మస్ట్ బి సేమ్. కరెంట్ మస్ట్ బి సేమ్, గుర్తుపెట్టుకోండి. కరెంట్ మస్ట్ బి సేమ్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్, సో ఏ ఎలిమెంట్స్ అయితే మనం సిరీస్లో ఉందంటున్నామో ఆ ఎలిమెంట్స్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్స్ అనేది సేమ్. మరి ఇక్కడ ఏం సేమ్ ఉండాలి ప్యారలల్ కనెక్షన్లో? దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. సో వోల్టేజ్ అకార్డింగ్ టు ఓమ్స్ లా కూడా మీకు మెన్షన్ చేశారు. ఓమ్స్ లా గురించి నేను తర్వాత చెప్తా. సపోజ్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉందండి. ఇక్కడ నేను ఇక్కడ V1 అనుకుంటా, ఇక్కడ V2 అనుకుంటా. ఇక్కడ రెసిస్టర్ 1 రెసిస్టర్ 2 అనేది ప్యారలల్లో ఉన్నాయి. మరి ప్యారలల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గమనించండి, వోల్టేజ్ మస్ట్ బి సేమ్. వోల్టేజ్ ఎక్కడ సేమ్ ఉంటుంది? వోల్టేజ్ మస్ట్ బి సేమ్ అక్రాస్ అంటే ఏంటి? దాని వద్ద అక్రాస్ ఆల్ ప్యారలల్ ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోండి, అన్ని ప్యారలల్ ఎలిమెంట్స్ వద్ద మనకు వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సార్ ఎట్లుంటుంది వోల్టేజ్ అంటే? వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 1 అంటే ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్, దీని ద్వారా ఎంత ఫ్లో అవుతుంది? I1. సో దీని విలువ ఎంత? R1 ఓం ఈ ప్రోడక్ట్. మరి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 2 ఏముంది? వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 2 ఈజ్ నథింగ్ బట్ I2 ఇంటూ R2. ఇప్పుడు మీరు గమనించండి, ప్యారలల్ కనెక్షన్లో ఏ ఎలిమెంట్స్ అయితే కనెక్ట్ చేస్తున్నామో వాటి దగ్గర ఉన్న వోల్టేజెస్ అనేటిది సమానం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఏ ఎలిమెంట్స్ అయితే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేశామో ఆ ఎలిమెంట్స్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ అనేది సేమ్. ఏ ఎలిమెంట్స్ అయితే ప్యారలల్లో కనెక్ట్ చేయబడిందో ఆ ఎలిమెంట్స్ అనేటిది వోల్టేజ్ అక్రాస్ దోస్ ఎలిమెంట్స్ మస్ట్ బి సేమ్. కానీ ఇక్కడ కరెంట్ అనేది సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెంట్ సేమ్ ఉన్నా ప్రాబ్లం లేదు, సేమ్ లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ కండిషన్ ఏంటిది? వోల్టేజ్ మస్ట్ బి సేమ్. కానీ సిరీస్ కనెక్షన్లో కరెంట్ మస్ట్ బి సేమ్. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ 1, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ 2 సేమ్ ఉండొచ్చు, సేమ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి యొక్క రెసిస్టర్ విలువల్ని బట్టి వోల్టేజ్ డ్రాప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈక్వల్ తీసుకుంటే వోల్టేజ్ డ్రాప్స్ అనేది సేమ్ ఉంటాయి. సో మరి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టర్ ఆర్ ఈక్వలెంట్ వాల్యూస్, ఇండక్టర్ ఈక్వలెంట్ వాల్యూ, కెపాసిటెన్స్ ఈక్వలెంట్ వాల్యూస్ ఏ విధంగా కనెక్ట్ చేస్తాం అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం 1 by 1. ఈ విధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ సెషన్లో మనం దీని కంటిన్యూషన్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.